ఆచి చికెన్ మసాలా. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వ అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా విద్యపై నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. విద్యాశాఖలో గ్రేడ్ 2 పండితులుగా పీఈటీలుగా పనిచేసిన టీచర్లకు 2 సంవత్సరాల క్రితమే స్కూల్ అసిస్టెంట్లుగా అప్డేట్ చేశారన్నారు. ఒకే అర్హతలుగా విధానం ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 232 మంది తెలుగు పండితులు, 101 మంది ఇండిపెండెంట్, 90 పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగము చాలా మెరుగుపడుతుందని, పూర్వ వైభవం వస్తుందని మనం ఆశించాము. తెలంగాణ ఉద్యమంలోనే ఉచిత విద్యకు చాలా ప్రాధాన్యత కూడా వచ్చింది. ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. అందరి ఆకాంక్ష కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ గిరిజన ప్రాంతంలో విద్య చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటికీ అసలు గిరిజనులు వాళ్ళ విద్య తర్వాత నా అనుభవంలోనే చేసి ఇప్పటికీ గిరిజన దొరకడానికి మా విశ్వవిద్యాలయం ఒకసారి గిరిజనుల కోసం 2-3 సార్లు అడ్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటి అసలు ఎందుకు ఇట్లా 2 ఏళ్ల తర్వాత గిరిజన ప్రాంతాలు దానికి ప్రత్యేక పాఠశాలలు పెట్టారు, దానికి కొన్ని ప్రయోగాలు చేశారు. కానీ ఆ ప్రయోగాలన్నీ విఫలం కావడానికి ముఖ్యంగా అక్కడ కావలసిన అవసరాలు కానీ, ఉపాధ్యాయుల నియామకాలు కానీ, వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు కానీ కల్పించకుండా గిరిజన విద్య అని అనడం, దానికి ఆశ్రమ పాఠశాలలు పెట్టామని అది. కానీ వాళ్ళ ఆ పాఠశాలలో పనిచేసిన ముఖ్యంగా టీపీటీఎఫ్ సంస్థ ఈ మొత్తం సమస్యను తీసుకొని వాళ్ళు ఇక్కడ అంటే కమిషనర్ ఆఫీస్ ముందు డెమాన్స్ట్రేట్ చేయమంటే ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం కూడా. ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్ 3 దశల ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నవంబర్లో పాఠశాల స్థాయిలో మరియు ఫిబ్రవరిలో ఐటీడీఏ కేంద్రాల ముందు, ఇప్పుడు కమిషనరేట్ కార్యాలయం ముందు తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని ఇలా ప్రభుత్వం సృష్టించింది. వాళ్ళు ఎందుకంటే అన్ని స్థానిక సంస్థ పాఠశాలల్లో ఉన్నటువంటి పండిట్ పీఈటీ పోస్టును అప్గ్రేడ్ చేసి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసుకోవడము, అక్కడ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా కొనసాగించడము, వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇవ్వకపోవడము, ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వాళ్ళను ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించుకోకపోవడము, పాఠశాలల్లో వారికి ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వకపోవడము, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలంటే ఒక రెగ్యులర్ టీచర్లతోని అన్ని సబ్జెక్టులకు బోధనకు ఉండేటువంటి సరిపడా రిక్రూట్మెంట్ జరగాలి. దాంట్లో రిక్రూట్మెంట్ కూడా లేదు. ఇవాళ కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలగా మార్చింది కానీ అక్కడ కావలసినటువంటి సదుపాయాలను కల్పించలేదు. రాష్ట్రం ఏర్పడిన